కూడా ప్రభు రక్షణ తీసుకున్నాము. నా హృదయపూర్వక మంచి దేవుని మహాకృప బట్టి యేసుక్రీస్తు యొక్క మరణము అలాగే పునరుత్థానం ధ్యానించే ఒక భాగ్యమైన కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. నేను ఏం చెప్పానండి? మనం ఏం ధ్యానం చేసుకున్నాం? యేసుక్రీస్తు శిలాశ్రమంలో నేను మనం చెప్పుకున్న వాక్యం ఏంటి? మర్చిపోయారా? అయ్యో, మేకులతో కొట్టబడిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనకు అర్థం కావాలండి. వాక్యం సరే, అర్థమైందా? అర్థం కదా? మర్చిపోతారు, ఎందుకు రాసుకుంటారు? సరే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి. ఈ సందర్భంగా 22వ దావీదు కీర్తనలో ప్రస్తావించబడిన కొన్ని ఆత్మీయ సత్యాలు, యేసుక్రీస్తు యొక్క మరణం గురించి అలాగే పునరుద్ధానం గురించి ఎక్కువగా మనం తెలుసుకోవాలంటే 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన, ఈ 3 కీర్తనలో యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రవణ గురించి అలాగే పునరుద్ధానం గురించి ఎక్కువగా బోధించబడతామని ఒక భక్తుడు ఈ 3 కీర్తనలకు ఒక ముచ్చటమైన పేరు పెట్టాడు. 22వ కీర్తనలో శిలువ గురించి బోధింపబడతా ఉంది. 23వ కీర్తనేమో యేసుక్రీస్తు శ్రమణ గురించి బోధింపబడుతుంది. 23వ కీర్తనలో యేసుక్రీస్తు యొక్క శ్రమణకు సాదృశ్యమైన మాట ఏంటి? గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను, నీ దుడ్డు కలిగి నీ దండము నన్ను. 23వ కీర్తన ఏముందండి? గాఢాంధకారము. యేసుక్రీస్తు శిలువకు అప్పగింపబడినప్పుడు లోకమంతా ఏమొచ్చింది? గాఢాంధకారం వచ్చిందా లేదా అంటే 23వ కీర్తన దేని తెలియజేస్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ శ్రమలను తెలియజేస్తాము. 24వ కీర్తన ఏముందంటే కిరీటం గురించి అలాగే పునరుద్ధానం గురించి బోధింపబడతా ఉంది. అలాగే శుక్రవారం నాడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన ఒక అద్భుతకరమైన సప్త సూక్తులు అంటారు. దాన్ని ఆ 7 మాటలు ఏమంటారంటే సప్త సూక్తులు అని అంటారు. అందులో 4వ మాట ఏంటి? 4వ మాట 22వ కీర్తన మొదటి వచనం ఉంటుంది కదా, నా దేవా నా దేవా నీవు నన్నేలా రక్షించబడి, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనుక. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఈ 3 కీర్తన కూడా మనం ఏం చేయాలంటే చాలా ఇంపార్టెంట్ కీర్తనలు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలో కష్టాల్లో ఆయన్ని ఆదరించింది, ఆయన బలపరిచింది కేవలం మనుషులు కాదండి, కేవలం దేవుని మాటే. ఈరోజు ఆ మాటలే దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈరోజు మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన నిందల్లో, అవమానాల్లో మనల్ని ఆదరించేది ఏదైనా ఉన్నదంటే అది కేవలము దేవుని మాటలే. దేవునికి స్తోత్రం కలుగును. కొన్ని వేల సంవత్సరాల క్రితము భక్తుడైన దావీదు గారు యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమణ గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం గురించి ఈ 22వ కీర్తనలో అతడు ప్రస్తావించి రాస్తున్న మాట ఏంటంటే, అక్కడ చదువుకుంటే మనకి అర్థమవుతుంది. 12వ వచనంలో ఒకసారి చదవండి. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, పాషాను దేశము బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అని రాస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా దావీదు రాసిన మాట ఏంటంటే పాషాను దేశపు వృషభములను గురించి, అలాగే సింహములను గురించి, అలాగే కుక్కలను గురించి, అలాగే 4వదిగా దుర్బోతు కొమ్ములను గురించి 4 భాగాలుగా ఈ కీర్తనను దావీదు గారు రాయడం జరిగిందండి. ఇది సాతాను యొక్క జంతు ప్రదర్శన శాలగా మనకు కనబడుతుంది. ఎందుకనంటే సాతాను అనుకుంటున్నాడు కదా, ఇదిగో ఈ యొక్క మృగములన్నిటిని కూడా క్రీస్తు చుట్టూ అనగా ఆయన కల్వరి కొండ మీద యేసుక్రీస్తు శిలువ మీద వేలాడతామని చూసారా, ఆ శిలువ నుండి ఆయన తప్పించుకోకుండా ఉండడం వరకు ఈ యొక్క క్రూర ముఖాలని ఆ శిలువ చుట్టూ పెడితే
ఆ క్రూరముఖాల నుంచి అని ఏమాత్రం కూడా పారిపోవడానికి అవకాశం లేదనుకున్నాడు సాతానుగాడు. కానీ క్రూర ముఖములు యేసుక్రీస్తును ఆపగలిగినాయండి? ఆపలేదు. మనము ఈస్టర్ సండే రోజు ఆయన గురించి మనం చెప్పుకుంటాం. ఆయన రారాజుగా, జయశీలుడిగా, సమాధిని జయించి ఆయన మృత్యుంజడై లేచి ఉన్నాడని చెప్పి సర్వలోకమంతా కూడా దేవుని ఏం చేస్తా ఉన్నాయి? స్తుతిస్తూ ఉంటారు. ఆ రోజు జంతువులు ఆయన ఎంత మాత్రం కూడా ఆపి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం మీరు గమనిస్తే, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, పాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అని అంటే, యేసుక్రీస్తు ఆయన యొక్క వేదనను ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. వృషభము అంటే ఏంటి? వృషభం అంటే ఏంటండి? ఎత్తు. పాషాను దేశము అనగా అది విశాలమైన ఫలవంతమైన దేశానికి సాదృశ్యంగా ఉంటుంది. గలిలయ సముద్రము తూర్పునున్న ఫలవంతమైన ప్రదేశమే ఈ పాషాను దేశము. ఇదంతా కూడా వన్యప్రాణులు నివసించే ఒక విశాలవంతమైన కొండలు, పర్వతాల గల దేశం అండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 22వ వచనం చదివితే అక్కడ ఒక మాట రావచ్చు. కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి పశ్చిమను దక్షిణ దిక్కులను ఏమంటున్నాడండి? దాను గూర్చి ఇట్లను, దాను సింహపు పిల్ల, అది పాషాణ నుండి దుమికి. అంటే క్రొవ్విన పొటేళ్ల గురించి, బలమైన మరి ఎద్దుల గురించి ఇక్కడ రాయబడతా ఉంది. మరొకటి యెహెజ్కేలు గ్రంథంలో కూడా కనబడుతుంది. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. 39:18. ఆ దినమున గోగు ఇశ్రాయేలు దేశము మీదకి రాబోవు. ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును గలవాడని ఇలాగు బలాఢ్యులు మాంసము తిందురు, భూపతుల రక్తమును, పాషాణులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రె పిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పాషాను దేశంలో ఇంకా ఏమేమి ఉన్నాయండి? క్రొవ్విన పొట్టేళ్లు, గొర్రె పిల్లలు, మేకలు, కోడెలు. కోడె అనగా కూడా ఎద్దే. కోడె అనగా కూడా ఎద్దు. ఆమోసు గ్రంథంలో కూడా 4వ అధ్యాయం 1వ వచనం. ఆమోసు 4వ అధ్యాయం 1వ వచనం. దరిద్రులను బాధపెట్టుచు మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువాడారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా చేసిన ప్రమాణం ఏమనగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటాడండి? పాషాను ఆవులారా. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఈ బలమైన వృషభములు అంటే ఎద్దు సామాన్యమైన ఎద్దులు కావండి. ఎలాంటివంట? బలమైన ఎద్దులని చెప్పి వాక్యంలో రాయబడుతుంది. ఈ బలమైన ఎద్దులు ఎవరు? ఈ బలమైన ఎద్దులు ఎవరైనా చూస్తే ఎవరు చెప్పండి? ఈ బలమైన ఎద్దులు ఎవరు? రోమా అధికారముతో, అధికార దాహముతో, విర్రవీగుతూ అహంకారంతో నింపబడిన వ్యక్తుల గురించి వాటి గురించి ఇక్కడ ఎద్దులతో దేవుడు పోలుస్తున్నాడు. ఇంతకీ ఆనాటి రాజ్య అధికారులు ప్రభుత్వము క్రీస్తును చిత్రహింసలు పెడుతూ అమానుషంగా ఆయనను గాయపరిచినట్లుగా, హింసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారండి సిలువలో ఆయన 3 విధాల
శ్రమలకు గురి చేస్తా ఉన్నారు. ఒకటేంటంటే శారీరకమైన హింస. ఎలాంటి హింస అండి? శారీరకమైన హింస. ఏంటి శారీరకమైన హింస? ఒకటి కొరడాలతో కొడతా ఉన్నారు, రెండు బండలతో పక్కలో కొలుస్తా ఉన్నారు, మూడవది తలలో ముండ కిరీటంతో మొత్తం బతబడింది. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే శారీరకమైన హింసకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈనాటి మానవ జీవితాల్లో కూడా పాపానికి దాసోహమైపోయి యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని ఎరుగక, ఆయన మాటలను అంగీకరించిన, మారు మనసు పొందగా ఈనాడు అనేక మంది మానవులు కూడా పాపం అనే మరి హింసకు లోనవుతూ ఉంటూ ఉన్నారు. అటువంటి వారి హింస నుండి విడిపించడానికి నా యేసయ్య శారీరకమైన హింసను ఆయన అనుభవించున్నాడు. రెండవ హింస ఏంటంటే మానసికమైన హింస. ఇందులో యేసుక్రీస్తుని ఎలా ఆయన శోధించారంటే బహిరంగ ప్రదేశంలో ఆయనను వివస్తునిగా అంటే వస్త్రహీనుడిగా మార్చారా లేదా అండి? మార్చారు. ఆయన వేసుకున్న అంగీలు తీసివేసి ఏం చేశారు? ఆయనకి ఒక చిన్న వస్త్రాన్ని తొలగించారు. చిన్న వస్త్రాన్ని తొలగించి బాహాటముగా ఒక రెల్లును ఆయన భుజము ఆయన చేతికి ఇచ్చి ఆయన ఏం చేశారు? బహిరంగంగా మానసికమైన హింసకు గురి చేశారు. ఈ మానసికమైన హింస దేనికి సాదృశ్యంగా ఉందంటే మనుషుడు చెడు తలంపుల వల్ల, చెడ్డ ఆలోచనల వల్ల, చేయకూడని పనుల వల్ల మనుషులు చేసిన పాపానికి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వివస్తునిగా మారవలసిన పరిస్థితి ఏర్పడింది. మూడవది గమనించినట్లయితే ఆత్మ సంబంధమైన హింసకు ఆయన లోనవుతున్నాడు. ఎలా అంటే నీవు దేవుని కుమారుడు అయితే ఆ శిలువ మీద నుండి దిగిరా, నీవు ఇతరులను రక్షించేవాడవైతే నిన్ను నీవు రక్షించుకునే మమ్మల్ని కూడా రక్షించరా. ఇంకా ఏ రీతిగా ఆయన అపహాసిస్తున్నారంటే యూదుల రాజా, ఇశ్రాయేలు రాజా దిగిరా అని చెప్పి ఏం చేస్తున్నారు? ఆత్మ సంబంధమైన హింసకు ఆయన్ను గురి చేస్తున్నారు. గమనించండి, ఈరోజు చాలా మంది కూడా ఏం చేస్తారంటే చిత్రవదకు ఆయన గురి చేస్తా ఉన్నారు. ఏంటంటే ఎలాగనంటే యేసుక్రీస్తు అనే ఒక నామాన్ని ధరించుకొని మేము క్రైస్తవులు అని చెప్పి పేరు పెట్టుకొని కూడా క్రీస్తు లేని జీవితాలు చాలా మంది. నేను చెప్పాను కదా, త్రాగుబోతులు, నిందులకి, అల్లరితో కూడిన ఆటపాటలకి, విగ్రహ సంబంధమైన వాటి దగ్గర బూతులు, ఇలా సరస్వతులు, ఇలా రకరకాల విధానాల్లో మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని నామానికి కీర్తి తెచ్చాల్సిన మానవుడు దేవుని నామానికి ఏం తీసుకొస్తున్నాడు? అపకీర్తి తీసుకొస్తున్నాడు, అవమానం తీసుకొస్తున్నాడు. దీని దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మ సంబంధమైన హింసకు సాదృశ్యంగా ఉంది. అయినా కూడా ప్రభు వారి మాటలకు ఏమి కూడా నోరు కలవరి స్థితిలో ఆయన ఎంతగా బాధిస్తూ ఉన్నారో మాటల చేత వాటన్నిటికీ కూడా ఆయన మౌనముగా భరిస్తూ ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యుద్ధం అనుదినము క్రైస్తవ విశ్వాసిని ఆటంకపరిచే విధంగా కనపడతా ఉంది. ఈరోజు ఆటంకపరుస్తుందా లేదా లోకం? హలో, లోకం ఆటంకపరుస్తుందా లేదండి? నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు ఆరాధన పోతావు కదా, నువ్వు బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు క్రైస్తవుడు కదా, ప్రార్థన చేస్తారేమో కదా, మీరు బయట పట్టుకొని పోతారేమో కదా, మీరు ఎందుకు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అని అందరి గురించి కాదండి, కొంతమంది చేసే పనుల వల్ల మంచిగా బ్రతికే వారికి కూడా ఏమొస్తుంది? ఈరోజు చెడ్డ పేరు వస్తా ఉంది. యథార్థంగా చాలా మంది జీవిస్తున్నారండి. యథార్థంగా పరిచర్య చేసేవారు, యథార్థంగా దేవునికి భయపడి వాళ్ళ రక్షణను కాపాడుకుంటూ చక్కగా దేవుని అనుసరించే చాలా మంది ఉన్నారు. కొంతమంది దుర్మార్గుల వల్ల ఆయన నామానికి ఏమొస్తుందంటే చెడ్డ పేరు అనేది కలుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. 22వ కీర్తన 13వ వచనంలో చదివితే చీల్చుచు గర్జించుచుండు సింహము వలె వారు నోళ్ళు తెరిచినారు. కల్వరిపై యేసుక్రీస్తును ఆవరించి చుట్టుముట్టిన రెండవ పొరవేంటి?
సింహము. ఇది వన్య మృగములలోనే ఇది అతి క్రూరమైన. దీని ముందు ఏది కనబడి ఏం చేసుకోండి, ఇది శుభ్రంగా కోరడు. కానీ అడవికే రారాజు, అడవికి రాజు సింహం. ఈ సింహం అంట ఏం చేస్తామంటే సాతాను యేసుక్రీస్తు పైన, కల్వరి పైన ఆయనకు కాపలగా వీడు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించండి, ఈ సింహము ఈనాటి క్రైస్తవులకి సాదృశ్యంగా మనం తీసుకుంటే కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట కనబడతా ఉంది. చూద్దాం ఒకసారి. 10వ కీర్తన 9వ వచనం. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచిందురు, బాధపడు వారిని పట్టుకొని పొంచిందురు, బాధపడు వారిని తమ బలలోకి లాగి. ఇది విశ్వాసుల గురించి పొంచి ఉన్నట్టుగా బైబిల్ తెలియజేస్తా ఉన్నాయి. విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు చూసారా, సాతాను ఏం చేస్తున్నాడండి? విశ్వాసులు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె వాడు వెతుకులాడుచున్నాడు. వాడి వలలోనికి లాగి పట్టుకోవడానికి వాడు రకరకాల ఎత్తుగడలు ఏం చేస్తున్నాడు? వేస్తా. లోకము యొక్క ఆశను చూపిస్తా ఉన్నాడు, లోకము యొక్క కోరిక వైపు నడిపిస్తా ఉన్నాడు, లోకము యొక్క మరి స్నేహాన్ని విశ్వాసులైన వారి మధ్యలోకి తీసుకొచ్చి దేవునికి దూరం చేసి గృహాల్లో ఏం లేకుండా చేస్తున్నాడు? సమాధానం లేకుండా చేస్తాడు. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం కూడా చదివితే, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా. విశ్వాసిని ఈ సింహమైన సాతానుడు ఏం చేస్తున్నాడండి? ఎత్తుకొని పోతా ఉన్నాడు. దావీదు గారు మంద కాస్తున్నప్పుడు కూడా ఒక సింహం వచ్చి ఎలుగుబంటి వచ్చి ఏం చేసింది? గొర్రెలో ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతా ఉంటుంటే దావీదు ఊరుకున్నాడా? ఏం చేశాడు? సింహాన్ని చీల్చివేశాడు. ఈ సందర్భం ఎప్పుడు మాట్లాడతాడు దావీదు? గొలియాతును చంపేటప్పుడు ఈ సందర్భం గురించి రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో నువ్వు బాలుడు కదా, నువ్వు చిన్నపిల్లడు కదా, ఇదిగో వాడంతా మరి ఎత్తైన మనిషిని బాలుడిని ఎలా చంపగలరు? ఈ ఆయుధాలు ఇదిగో ఆ కవచం అంతా ధరించడానికి వస్తున్నప్పుడు దావీదు వారితో మాట్లాడుతున్నప్పుడు, తెలుసా నేను అరణ్యంలో నా మంద మీద సింహం వచ్చినప్పుడు దాన్ని చీల్చి ఎలుగుబంటిని. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక బలాఢ్యమైన సింహాన్ని సైతం కూడా ఆ మందలోంచి ఎత్తుకుపోతున్న గొర్రె పని ఏం చేశాడు? కాపాడాడు. ఈరోజు మనకి ఇచ్చే కాపుదల ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన కాపుదలలో నువ్వు ఉండాలి. కానీ ఈనాటి గొర్రెలు ఏమైపోతున్నాయి? మందలోంచి బయటికి పోతా ఉన్నాయి. మందలో ఉంటే నీకు బలం వస్తుందా? మంద బయటికి పోతే నీకు బలం అవుతుందా? ఎక్కడుంటే నీకు బలం వస్తుందండి? దేవునితో మనం అనుబంధం కలిగి దేవుని వాక్యం అనే ఆహారం నీకు దేవుడు అందిస్తున్నప్పుడు కాపరి మందలలో ఉండాలి, కాపరి నడిపింపులలో నడిపించబడాలి. ఈరోజు చాలా మంది కాపరి యొక్క నడిపింపును దాటి బయటకు తిరుగుతా ఉన్నారు. సాతాను పొంచి ఉన్నాడా లేదా? పట్టుకున్నాడా? వాడు అడిగిలో కాసుకొని కూర్చున్నాడు. ఎక్కడ దొరుకుతున్నాడు? ఈరోజు కాపరి యొక్క మందలో నీవు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. వేరువేరుగా ఉండకూడదు. కొంతమంది వేరే వేరే ఆలోచనతో జీవిస్తూ ఉంటారండి. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. మూడవది ఏంటంటే మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 36వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మొదటి రాజు. అతడు కనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో దేవునికి స్తోత్రం కలుగుగాక. విశ్వాసుని చంపడము సింహం యొక్క పని. విశ్వాసుడు ఏం చేస్తున్నాడు? ఈనాడు
చంపుతున్నాడు. ఎందులో? విశ్వాసంలో ఎదగనివ్వకుండా లోక సంబంధమైన శ్రమలను జీవితంలో కట్ట చేసి మనం నేను చెప్పేది చూసారా, ఎటు పోయిన మాకు శ్రమలే. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట పోయినా సార్ మీకు జ్ఞాపకం చేశారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఒత్తిడికి మించి ఎటు పోయినను ఊపిరి సలపలేనంతగా విశ్వాసులైన వారిని సాధన ఏం చేస్తాడండి? శ్రమలు పాలు చేస్తా ఉన్నాడు. తర్వాత 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవాడవై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహముల ఎవరిని మృంగుతున్నాని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గర్జించు సింహముల సాధనగాడిలో చేస్తున్నాడు. విశ్వాసులైన వారిని మింగుటకు ప్రయత్నం చేస్తా ఉంటా ఉన్నాడు. దానియేలు గ్రంథం చదవాల్సిన అవసరం లేదు. 6:24లో ఎముకలు ఏం చేస్తుంది? పిండి చేస్తుంది. దానియేలు సింహాపురంలో వేసినప్పుడు మీరు గమనించండి, ఆ రాత్రి రాజు గారికి నిద్ర పట్టిందా? పట్టలే. హృదయంలో కలవరం ఏర్పడ్డది. వేకుజామున లేచి ఆ గోడకు వచ్చేసి అడుగుతున్నాడు, అరే సింహములు ఏం చేస్తాయంటే ఎముకలను చీల్చున్నది, గర్జించున్నది అనే మాట మనం ఇక్కడ చూస్తాం. మనం చదువుకున్న 22వ కీర్తన 13వ వచనంలో ఈ గర్జించు సింహం ఎవరని చెప్పేది నీకు? సాతాను. వాటికి అపవాదిని, వెలుగు దూతాన్ని అనేకమైన పేరు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే పేతురు భక్తుడు 5వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. 1 పేతురు 5వ మనం చదువుకున్న మాట, మృంగుటకు గర్జించు సింహం అనేవాడు వెతుకుతూ ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. సాతాను యొక్క ఊరిలో నుండి తప్పించుకోవడము అది మనకు అసాధ్యము. అయితే మనం తప్పించబడాలంటే, మనం విడిపించబడాలంటే మనకు కావలసిన ఏకైక ఆయుధం తెలుసా? ఆత్మకర్గమైన దేవుని వాక్యం. ఈరోజు చాలా మంది ఆ ఆత్మకర్గమును, దేవుని వాక్యమును, బైబిల్ గ్రంథాన్ని మోసుకొని రావడానికి కూడా చాలా మందికి ఏమైపోతుంది? బరువు అయిపోతుంది. ఒక చిన్న బైబిల్ గ్రంథాన్ని నువ్వు చర్చికి తీసుకురాలేకపోతే ఇది నేను ఎలా కాపాడుతుంది? హలో, కాపాడుతుందా? ఇందులో ఉన్న శ్రేష్టకరమైన మాటలే మనకు భద్రత అండి. మనకు క్షేమాన్ని ఇచ్చే మాటలు ఇందులో ఉన్నాయి. మన జీవితాలను కట్టే మాటలు ఇందులో ఉన్నాయి. సాధారణ సింహపు నోటి నుండి నువ్వు బయటపడాలంటే ఆత్మకర్తమైన దేవుని వాక్యం నీతో ఎప్పుడు ఉండాలి. నీతో ఉండాలంటే దీన్ని ధ్యానించేవాడుగా ఉండాలి, దీన్ని నెమరు వేసుకునేవాడుగా ఉండాలి. దీని ప్రకారం నడిచినప్పుడే ఇది నీకేమిస్తుందంటే క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ప్రియమైన వారిని గమనించండి, ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మ ఖడ్గమును మోయగలుగుతున్నావా? ఈ ఆత్మ ఖడ్గమును ధ్యానించగలుగుతున్నావా? దేవుని వాక్యము మీద నువ్వు మనసు పెట్టగలిగితే ఎన్నో విషయాలు, ఈ 40 రోజుల ఉపవాస 47 దినాల ఉపవాస ప్రాంతంలో ఎన్నో అంశాలు మీకు చెప్పానా లేదా? ఎన్నెన్నో విషయాలు. ఈ సంవత్సరం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారండి? పాత చెప్పారా, కొత్త ఏమైనా చెప్పారా? కొత్త చాలా విషయాలు చెప్పారు. మీకు ఎంతమందికి అర్థమవుతుందో అర్థం కావట్లేదు నాకు తెలియదు. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు అడగండి. దేవుని జ్ఞానాన్ని మీరు అడిగితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇంకా మీతో మాట్లాడాడు. నేను చాలా విషయాలు ప్రిపేర్ అయ్యి వస్తాను, కానీ సమయం లేకపోవడం వల్ల నేను కొన్ని మళ్ళీ ధ్యానం చేసినప్పుడు మీరు అనుకోవద్దు, ఏంటి చెప్పిందే చెప్తున్నాడు, మళ్ళీ కొత్త విషయం ఎందుకు చెప్పట్లేదు, మీరు విసుగు చెందడానికి ఏమాత్రం కూడా సాహసించుందండి. ఎందుకో తెలుసా? స్పీడ్గా చెప్పేస్తే మీకు ఏమాత్రం కూడా అర్థము కాదు. నేను ఒక్కొక్క విషయాన్ని మీకు విడమర్చి చక్కగా వివరంగా దేవుని మాటలు చెప్తున్నప్పుడు మీరు వినడానికి ఇష్టపడండి. దేవుని వాక్యం ఎంత వింటే నీ ఆత్మ అంత బలపరచబడుతుంది. హల్లెలూయా. ప్రతిరోజు
బయటకు తిరుగుతాం, రోడ్డు మీద తిరుగుతాం, ఎవరెవరితో మాట్లాడతాం, విస్తారమైన సమయాన్ని అనేక విషయాలతో హెచ్చిస్తాం. ఇక్కడ హెచ్చించే సమయం ఏంటంటే కేవలం 1 గంట మాత్రమే. ఈరోజు ఈ శిలువ ధ్యానాలు ఈ సంవత్సరం మరణను ధ్యానించడానికి, దేవుని సత్యాలను తెలుసుకోవడానికి దేవుడికి ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్ ఇది, గొప్ప భాగ్యం ఇది. ఇలాంటి భాగ్యం లేని వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారండి. మీకు సంగతి తెలుసా? అన్ని సంఘాల్లో ఈ మెడిటేస్ పాటించారు. ఒకటి బాప్టిస్ట్ సంఘం వాళ్ళు పాటిస్తారు, రెండోదిగా మరియమ్మను పూజించే క్యాథలిక్ సంఘం వాళ్ళు పాటిస్తారు. అందరూ చేయండి. కానీ దేవుడు మనకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది, గొప్ప ధన్యత. ఈ 47 రోజులు మరి ఆత్మీయతని ప్రతి సంవత్సరం ఈ మందిరం ప్రారంభించిన కాడ నుంచి ఈ యొక్క శ్రమ దినాలను వారు కొనసాగిస్తున్నారంటే వీరు ఆత్మీయంగా బలపరచబడాలని. అంతేనా? లేకపోతే ఇంక వేరే పని ఉందా? ఆత్మీయమైన జీవితంలో మనం ఎదుగుదల కోసం, ఆత్మీయమైన రంగంలో దేవుడితో ఒక సహవాసాన్ని మనం తయారు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. కానీ చూడండి, కార్య ఆరంభం కంటే కార్యాంతము వేరు అంటున్నాడు. ఈరోజు మీరు నిజంగా ధన్యులండి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని విడవకండి, దేవుని వాక్యాన్ని హత్తుకోండి. మిగతా విషయాలు రేపటి దినం మనం ధ్యానించాలి. అందరం పెడతామో వచ్చినాం. రేపు కుక్కల గురించి, అలాగే కుక్క పర్వతానికి వెలుపల తృణీకరింపబడే స్వభావం అనే విషయాల గురించి రేపు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుడు కొన్ని విషయాలు మనకు బయలుపరిచాడు. కనుక ఆ గర్జించు సింహము నుండి, ఆ క్రూర మృగము నుండి మనం విడిపించబడాలంటే, మనం తప్పించబడాలంటే ఆత్మకర్తమైన దేవుని వాక్యము మనకు ఆధారమైనది. ఆయన వాక్యమే మనల్ని రక్షిస్తుంది, ఆయన వాక్యమే మనల్ని విడిపిస్తుందని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం దేశం కోసం. ఈ రాత్రి కూడా దేశంలో నెమ్మది సమాధానం దేవుడు కార్యం చేయనట్టు